సార్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తగలబెట్టాలన్నాడు. అంటే ప్రతిదీ కూడా ఒక కాంట్రవర్సీ చేయకపోతే కొంతమందికి ఆ రోజు పూట గడవదనే ఆలోచనలో ఉంటుంటారా? నిజంగా మీరు అంబేద్కర్తో మొదలుపెట్టినందుకు ఈ కీలకమైన ప్రశ్న తీసుకున్నందుకు మనం ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఈరోజు అంబేద్కర్ను తలుచుకుంటుంది దేశమంతా కూడా. అదే సమయంలో అంబేద్కర్తో ముడిపడి చాలా విషయాలు, ఉదాహరణకు రాజ్యాంగాన్ని ఆమోదించిన జనవరి 26ను కాకుండా నవంబర్ 19 ఏదో రాజ్యాంగం తీసుకున్నాం కాబట్టి ఆ రోజు రాజ్యాంగ దినం అని మన ఇప్పుడున్న ప్రభుత్వం తీర్మానం చేసింది. నిజానికి ఆయన ఉండి ఆమోదించిన రోజున కాకుండా వేరే రోజున ఎందుకు తీసుకోవాలి? ఆ సందర్భంగా జరిగిన చర్చలో ఆ రోజున హోంమంత్రి గారు అమిత్ షా మాట్లాడితే అంబేద్కర్ పేరు తలుచుకుంటున్నారు, ఇంతకంటే దేవుడి పేరు తలుచుకుంటే కనీసం మోక్షం అన్న వస్తుందని ఒక వ్యాఖ్యానం. అంటే నిజంగా రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఇవన్నీ కూడా గౌరవించుకుంటూ దేశంలో అంతకంతకు అంబేద్కర్ పరిస్థితి ఎక్కడికి, 2 తెలుగు రాష్ట్రాలే తీసుకోండి, 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున అంబేద్కర్ విగ్రహాలు పెట్టారు. ఏమంటే అంబేద్కర్కు నిజంగా అంటే అంబేద్కర్ చెప్పింది ఇందులో రాజ్యాంగంలో ఉన్న చట్టాలకు తోడు సామాజిక సమానత్వం కూడా వచ్చినప్పుడే, ఆర్థిక సమానత్వం కూడా వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం పరిపూర్ణమవుతుందని ఆయన నిర్వచనం ఇచ్చాడు. అది రాలేదు కాబట్టి తనే అనేకం వదులుకొని పోరాటం కూడా చేశాడు. అలాంటి అంబేద్కర్ తరఫున 2 పెద్ద విగ్రహాలు నిర్మిస్తే 2 చోట్ల తాళాలు, ఇప్పుడు ఆయన నిర్మించిన రాజ్యాంగం ప్రకారం అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు వాటిని గుర్తించడం లేదు. అంటే పరమానందే శిష్యులు కదా, ఒకరితో పోట్లాడుకుని ఆయన మీద పెద్ద గుండె అయిపోతాడు. ఇక్కడ పాలక పార్టీలు, ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, అక్కడ టీడీపీ, వైసీపీ, వాటి వివాదాల మధ్య అంబేద్కర్ విగ్రహానికి, అంబేద్కర్ భవన సముదాయానికి తాళాలేసే పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? అంటే రాజ్యాంగ స్ఫూర్తి తగ్గిపోయి రాజకీయ పోటీలే ఇక్కడ ప్రాబల్యం వహిస్తున్నాయడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. ఇంకా ఆర్థిక సమానత్వం, ఇప్పుడు విజయవాడలో ఉన్న అంబేద్కర్ స్మృతి వనం ఏదో పెట్టారు, అవును, దాన్నే పీపీపీ పద్ధతిలో, అంటే 4 Ps చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య తీసుకొచ్చారు కదా, ఈ 4 Pల పద్ధతి బహుశా అంబేద్కర్ కూడా అమలు చేసినట్టు దాన్ని ప్రైవేట్ పద్ధతిలో నిర్వహించడానికి, ఇవన్నీ అప్పగించడానికి ఆలోచనలు చేస్తున్నామని చెప్పి జిల్లా కలెక్టర్ లక్ష్మీశ్వర గారు ఒక ప్రకటన విడుదల చేశారు. సరే, అంబేద్కర్ కోసం ఒక చేసుకుంటే రాజకీయ తేడాలు ఎలా ఉన్నా సరే ఆ సముదాయాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాల్సిన పరిస్థితి దేశంలో ఆయన నిర్మించిన రాజ్యాంగం ప్రకారం చూస్తేనేమో ప్రతిదీ ప్రైవేటు, కార్పొరేట్ అయిపోతుంది. ఆఖరికి ఆయన కోసం విగ్రహం కట్టి దాన్ని రాజకీయ తగాదాల్లో తాళాలు పెట్టి ఇప్పుడు దాన్ని పీపీపీ పద్ధతిలోకి తీసుకు అంబేద్కర్ కూడా పీపీపీ ఏంటి వర్మ? నిజంగా ఆయన స్మృతికి మనం ఈరోజు ఏప్రిల్ 14న ఆయన గురించి మనం చర్చిస్తున్న సమయంలో ఇంతకంటే అంటే ప్రతిదీ వాస్తవాలే చెప్తాయి. నిజానికి పెద్ద పండితులు లేకపోతే నిబంధనలు ఏమీ అక్కర్లేదు. అంబేద్కర్ను పీపీపీకి అప్పగించకండి అని దేశ ప్రజలు, ఆయన రాజ్యాంగం యొక్క ఫలాలు, హక్కులు అనుభవిస్తున్న వాళ్ళు, మరీ ముఖ్యంగా ఆయన వల్ల సామాజిక న్యాయం కొంతైనా పొందగలిగామని సంతోషించేవాళ్ళు, ఆయన పూజించేవాళ్ళు వర్చువల్గా, వాళ్ళు కోరుకుంటారు. ఇంకా మీరు అన్నది చాలా అన్నమాట. ఓ పెద్ద సంపాదకుడు, ఆ మిత్రుడు పేరు కూడా నేను చెప్పను, ఎందుకంటే వ్యక్తులు నాకు టార్గెట్ కాదు, చాలా ఆవేశంగా మాట్లాడితే అంబేద్కర్ అంటుంటారు, అంబేద్కరే అది చేశాడు, ఇది చేశాడు అంటుంటారు. కానీ అంబేద్కరే రాజ్యాంగాన్ని నేనే తగలబెడతాను, తగలబెట్టే వాళ్ళలో నేను ముందుంటానని అన్నాడని మీకు తెలుసా అని ఒక పెద్ద ప్రశ్న వేసాడు, సవాల్ విసిరాడు. పార్లమెంట్లో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. కానీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తగలబెట్టడం గురించి అసలు ఎందుకు మాట్లాడాడు? ఒక కన్న తల్లి అసలు ఎందుకు కన్నానా అనిపిస్తుంది అంటుంది పిల్లల్ని అనేక సార్లు అంటుంది. అది ఒక తల్లికి నిన్ను నేనే ఇది చేస్తానంటుంది తల్లి. లేకపోతే అవన్నీ నిజంగా వాళ్ళు ద్వేషంతో అన్న మాటలా? ఇదిగోండి, ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ వాంట్ టు బర్న్ ఇట్ అనే ఈ అంశము పార్లమెంట్లో కూడా చర్చకు వచ్చింది. ఆయన ఏమన్నాడు తెలుసా అండి? ఇప్పుడు మరింత అవసరం దీన్ని చెప్పుకోవడం, అందుకే నేను ఇది తీసుకొస్తున్నా. మెజారిటీ చెప్పిందే చేయాలి, మెజారిటీ చెప్పిందే చేయాలి, మైనారిటీ యొక్క అభిప్రాయాలకు ఏం విలువ లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు, దానికి నా రాజ్యాంగమే కారణం అంటున్నారు. ఇప్పుడు చాలామంది అంటుంటారు కదా, ఫలానా మతం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఫలానా ప్రాంతం లేదా ఫలానా భాష ఎక్కువ మంది హిందీ ఎక్కువ మంది మాట్లాడుతున్నారు కాబట్టి హిందీ ఈ దేశంలో
ఇంగ్లీష్ తర్వాత భాషగా ఉండాలి. హిందువులు ఈ దేశంలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి హిందువుల మాటే చెల్లాలి. దానికి అంబేద్కర్ చెప్పాడు. సందర్భం వేరు, భాషా రాష్ట్రాల ఏర్పాటు సందర్భం. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఒకవేళ మైనారిటీ కూడా నోరు మూసుకొని మెజారిటీ మాటే వినాలి, వాళ్ళకు వేరే విధాయకం గత్యంతరం లేదు అని చెప్పడమే కనుక మీ ఉద్దేశం అయితే, దానికి మీరు నా రాజ్యాంగాన్ని సాధనంగా చేసుకునేట్టయితే, ఇన్ని ఇఫ్లు బట్లు పెట్టి అదే నిజమైతే నేను నా రాజ్యాంగాన్ని కూడా తగలబెట్టేస్తాను, నాకు అందరికీ హక్కులు, సమాన హక్కులు నాకు ముఖ్యం అన్నాడు. కాబట్టి ఆయన అన్నది ఏంటంటే స్వాతంత్రం తర్వాత కూడా సమాన హక్కులు రావడం లేదు కాబట్టి, సమాన హక్కులు ఉండాలి కాబట్టి I will be the first person, but I am quite prepared to say that I shall be the first person to burn it out. I do not want it. If it does not suit anybody, but whatever that may be, if our people want to carry on, they must not forget there are majorities and there are minorities. There are majorities and there are minorities, and they simply cannot ignore the minorities by saying, oh no, to recognize you is to harm democracy. I should say that the greatest harm will come by injuring the minorities. అంటే ఎందుకంటే ఈ రకరకాల భాషల్లో అటు తిప్పి ఇటు తిప్పి మెజారిటీ, అంబేద్కర్ను ఈరోజు ఈ మాటలు తలుచుకోవడం అతిపెద్ద నివాళి అనుకుంటున్నాను. నేను అంబేద్కర్కు కూడా ఉదయం కూడా చేశాను అది. అందుకని మెజారిటీ మైనారిటీ కాదు, నిజానికి మెజారిటీ మైనారిటీని కూడా గౌరవించటం పరమ లక్షణము. వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి. ఒక ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి ఉంటాడండి, కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు పాటిస్తారు. ఒక ఇంట్లో ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉంటుంది, అదే చంటి సినిమాలలోగా ఒక విధంగా చూస్తారు. ఇది దీనికి ఏమీ పెద్ద రాజ్యాంగము రాజకీయ సూత్రాలు అక్కర్లా, మానవీయత వాస్తవికత. కాబట్టి అంబేద్కర్ను దయచేసి, అంటే ఎందుకని చెప్తున్నా అంటే వర్మ, ఇది లిటిల్ సెన్సేషనల్ కూడా. థ్యాంక్ గాడ్ ఐఎమ్ నాట్ ఏ మార్క్సిస్ట్ అని మార్క్స్ అన్నాడని చాలామంది ఉటంకిస్తుంటారు. దీనికి ముందు అంటే పొందుపరుస్తుంటారు, దీనికి ముందు వెనక ఏముందో అంటే మార్క్సిస్టే కాదన్నాడు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని తగలబెడతా అన్నాడు. ఇవన్నీ కూడా తప్పుడు మాటలు. వాళ్ళు అన్నది ఏంటంటే, నువ్వు ఏదేదో నీకు తోచినవన్నీ చెప్పి ఇదే మార్క్సిజం అంటున్నావురా, ఇదే మార్క్సిజం అయితే నేను మార్క్సిస్ట్ను కాదురా అన్నాడు. ఏ విధంగా అయితే మార్క్స్కు అది ఆపాదించారు, మార్క్స్కు అంబేద్కర్కు కూడా వీళ్ళు వక్ర భాష్యాలు అంటారు, తప్పుడు మాటలు చెప్తున్నారు. కాబట్టి అంబేద్కర్ చెప్పినట్టుగా అన్ని మతాలను, అన్ని వర్గాలను, అన్ని భాషలను, అన్ని ప్రాంతాలను, ప్రతి ఒక్క భారతీయుడిని పూర్ ఆఫ్ ది పూరెస్ట్ అని గాంధీ గారు ఇంకో విధంగా అన్నట్టు. గాంధీ అంబేద్కర్ విభేదించలేదా? అయినా గాంధీ అంబేద్కర్ను గౌరవించలేదా? గాంధీ వెళ్ళి అంబేద్కర్ వెళ్ళి ఆయనతో దీక్ష, అదే కదా ప్రజాస్వామ్య స్ఫూర్తి. భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి అంబేద్కర్కు ఈరోజు నివాళులు అర్పిస్తూ నేను మరొకసారి ఆయన పేరుతో సాగుతున్నవి ఈ ప్రచారాలు పక్కన పెట్టి 3 విషయాలు కోరుకుంటున్నాను. ఒకటి, ఆయన పేరుతో సాగుతున్నటువంటి దుష్ప్రచారాలకు స్వస్తి చెప్పండి. రెండవది, ఆయన చెప్పినట్టుగా అందరికీ సమానత్వం వచ్చే మార్గం చూడండి. మూడవది, ముఖ్యమైనది, తక్షణమైంది, మీ రాజకీయ తేడాల కోసం అంబేద్కర్ విగ్రహాలకు తాళాలేసి పీపీపీలకు అప్పగించకండి. లెట్ హిమ్ బీ ఏ పబ్లిక్ పర్సన్.